హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ గురించి మాట్లాడబోతున్నాం. ఊహించండి, భూమి మొత్తం నాశనమవుతోంది, దేవతలు కూడా భయపడిపోతున్నారు. అలాంటి సమయంలో ఒక దేవత రౌద్ర రూపంలో అంతా తుడిచిపెట్టేస్తోంది. ఆమె ఎవరో కాదు, కాళీదేవి. కాని ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, శివుడు ఆమె భర్త అయినప్పటికీ ఆమెను ఎందుకు ఆపలేదు? ఆపలేకపోయాడా, లేక ఆపకూడదని ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నాడా? ఈ కథ కేవలం దేవుళ్ల గురించి మాత్రమే కాదు, మనలో ఉన్న ఆత్మరక్షణ శక్తి గురించి కూడా చెబుతుంది. మీకు ఎప్పుడైనా కోపంతో లేదా బాధతో కంట్రోల్ తప్పిన సందర్భముందా? అయితే ఈ కథ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. రండి, కథలోకి వెళ్దాం. ఒకప్పుడు రాక్షసులు భూమిని హింసించడం మొదలెట్టారు. వాళ్ల దౌర్జన్యం చూసి దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మ ఒక శక్తివంతమైన దేవతను సృష్టించాడు. ఆమె పేరు దుర్గా. దుర్గాదేవి ఆ రాక్షసులను సంహరించింది. కాని ఆ సంహారంలో ఆమె కోపం అంతులేనిదైపోయింది. ఆ కోపం నుంచి ఆమె మహాకాళిగా మారింది. మహాకాళి రూపం చూస్తే ఎవరైనా భయపడతారు. నాలుక బయటకు పొడుచుకుని, చేతిలో ఖడ్గం పట్టుకుని రౌద్రంగా నృత్యం చేస్తూ దుష్టశక్తులను నాశనం చేస్తోంది. ఇదివరకు ఆమె ధర్మాన్ని కాపాడుతోందని అందరూ అనుకున్నారు. కాని ఆమె సంహారం ఆగకపోతే సృష్టి మొత్తం నాశనమవుతుందని దేవతలు భయపడ్డారు. అప్పుడు వాళ్లు శివుడి దగ్గరికి వెళ్లారు. ప్రభూ, కాళీదేవి మీ భార్య కదా, మీరు తప్ప ఆమెను ఆపగలవారు ఎవరూ లేరు. దయచేసి ఆమెను శాంతపరచండి అని వేడుకున్నారు. శివుడు నవ్వుతూ ఇలా అన్నాడు, ఆమె లోపల ఉన్న శక్తి ఇప్పుడు తన అసలు రూపాన్ని చూపిస్తోంది. ఆ శక్తిని నేను అడ్డుకోవడం అంటే ఆమె ధర్మాన్ని ఆపడం అవుతుంది. అంటే శివుడు ఆమెను ఆపలేకపోయాడు కాదు, ఆమె కోపం ధర్మం కోసం వచ్చినదని, దాన్ని అడ్డుకోవడం సరికాదని భావించాడు. ఇక్కడ మనకు ఒక గొప్ప విషయం అర్థమవుతుంది. కొన్నిసార్లు కోపం కూడా న్యాయం కోసం వస్తుంది. దాన్ని వెంటనే ఆపకూడదు, కొంత గుండెల్లో ఉంచుకోవాలి. కాని కాళీ దేవి రౌద్ర నృత్యం భూమిని కంపించేస్తోంది. ఆమె అడుగుల కింద భూమి వణికిపోతోంది. ఇక ఆమెను ఆపకపోతే సృష్టి ఉండదని శివుడు గ్రహించాడు. అప్పుడు శివుడు ఒక అద్భుతమైన పని చేశాడు. ఆమె ముందు వెళ్లి తన శరీరాన్ని నేలపై పడేశాడు. కాళీ దేవి నృత్యం చేస్తూ అడుగువేసే సమయంలో శివుడిపైన అడుగుపెట్టింది. ఆ క్షణంలో ఆమె కింద చూసింది, తన భర్త శివుడిని చూసింది. ఒక్కసారిగా ఆమె ఆగపోయింది. నాలుక బయటకు పొడుచుకుని తల తొక్కుకుని నిలబడిపోయింది. ఆ క్షణంలో ఆమె కోపం చల్లారింది. శివుడి ప్రేమ, ఆత్మీయత చూసి ఆమె శాంతమైంది. తిరిగే దేవతల మాతగా మారింది. ఈ కథ వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. ఇది కేవలం పురాణ కథ మాత్రమే కాదు, మన జీవితంలోని రౌద్రత్వం, ఆత్మరక్షణ గురించి చెబుతుంది. మనకు కూడా కోపం వస్తుంది కదా. ఎవరైనా మనకు అన్యాయం చేస్తే లేదా దుష్టత్వాన్ని చూస్తే లోపల ఒక శక్తి లేస్తుంది. అది సహజం. కాని ఆ కోపం హద్దు దాటితే మన శాంతి, మన సంబంధాలు నాశనమవుతాయి. శివుడు కాళీ దేవి ముందు పడుకోవడం ద్వారా ఒకటి చెప్పాడు, ప్రేమతో, వినయంతో కోపాన్ని ఆపొచ్చు. శివుడు ఆమెను బలవంతంగా ఆపలేదు, ప్రేమతో ఆమెను శాంతపరిచాడు. ఈ కథలో ఇంకో గొప్ప కోణముంది. కాళీదేవి ఒక స్త్రీ రూపం. ఆమె లోపల ఉన్న శక్తి ఎవరి అనుమతి లేకుండా ధర్మం కోసం పోరాడింది. శివుడు కూడా ఆమెను నియంత్రించాలని లేదా అడ్డుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే ఆమె ఆత్మరక్షణ కోసం, లోక కళ్యాణం కోసం ఆ రూపం దాల్చింది. ఇది స్త్రీ శక్తికి ఒక గొప్ప ఉదాహరణ. ఆమె ధైర్యం, ఆమె శక్తి ఎవరి అడ్డు లేకుండా ధర్మాన్ని నిలబెట్టింది. శివుడు ఆమెను గౌరవించాడు, ఆమె శక్తిని ఆపకుండా ఆమెకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. 1. శక్తి ఉన్నా వినయముండాలి. 2. కోపం వచ్చినా ప్రేమతో దాన్ని అదుపు చెయ్యాలి. 3. రౌద్రత్వానికి ఒక హద్దు ఉంటుంది, దాన్ని గుర్తించి ఆపడం గొప్పతనం. 4. కొన్నిసార్లు శక్తిని అడ్డుకోకుండా దాని ధర్మాన్ని చూపనివ్వాలి. ఈ కథ మన జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. మనం కోపంతో ఎవరితోనైనా గొడవపడినప్పుడు ఒక క్షణమాగా ఆలోచిస్తే ప్రేమతో ఆ సమస్యను సాల్వ్ చెయ్యొచ్చు. ఇప్పుడు మీ టర్న్. ఈ కథ మీకు నచ్చిందా? శివుడు కాళీ దేవి ముందు పడుకోవడం సరైన నిర్ణయమా, లేక ఆమెను ముందే ఆపాల్సిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీ జీవితంలో ఎప్పుడైనా కోపాన్ని ప్రేమతో అదుపు చేసిన సందర్భముంటే అది కూడా షేర్ చెయ్యండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చెయ్యండి. ఇలాంటి పౌరాణిక కథలు, జీవన పాఠాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి, లేకపోతే మళ్లీ ఇలాంటి కథలు మిస్ అవుతారు. శివుడు శాంతికి సంకేతం, కాళీ దేవి న్యాయానికి సంకేతం. ఇద్దరూ కలిసి సృష్టిని సమతుల్యంగా నడిపిస్తారు. ఈ రోజు కథ ఇక్కడితో ముగసింది. మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో కలుద్దాం. జయ మాతా కాళీ, జయ భైరవి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.